కొన్ని వందల మందిని కలుస్తుంటాము. సో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ బిగ్ బాస్ అనేది ఒక లిమిటెడ్ ఏరియాలో మనం ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ట్రెండ్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. సో ఉన్నప్పుడు మనం కొంత కోల్పోతాము, కొంత నేర్చుకుంటాము. సో అలా సీజన్ 7లో నువ్వు కోల్పోయింది ఏంటి, నేర్చుకుంది ఏంటి? వేరాజ్ 8th సీజన్కి వచ్చేటప్పటికి ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ నువ్వు డెవలప్ చేసుకున్నది ఏంటి? సో సీజన్ 7లో యాక్చువల్లీ నేను కోల్పోయింది లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడు నాకు కంప్లీట్లీ ఫ్రెష్ ఫేస్, ఎవరికి తెలియకుండా వచ్చిన కాబట్టి అప్పుడు నేనేమనుకున్నా అంటే ఏం జరిగినా నాకు ప్లస్సే, ఏది జరిగినా నాకు బోనస్సే. అంటే లైక్ ఒక రికగ్నిషన్ అండ్ ఫేమ్ తీసుకొచ్చి పెడుతుంది, ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకొచ్చి పెడుతుంది, లేకపోతే గుర్తింపు తీసుకొచ్చి పెడుతుంది అన్న దాంట్లో వెళ్ళిన సీజన్ 7. నాకు తెలియదు నేను విన్ అవుతున్నా లేదా అన్న విషయం నాకు అసలు మైండ్లోనే లేదు. ఫస్ట్ ఏంటంటే ఒక 5 వారాలు ఉండాలి నా టార్గెట్. 5 వారాలు క్రాస్ చేయగానే అరే 5 వారాలు క్రాస్ చేసినావు అను అని భుజం తట్టుకుని 8 వారాలను పెట్టుకున్నా. అది క్రాస్ చేయగానే 12 వారాలను పెట్టుకున్నా. కానీ 10వ వారానికి వచ్చే టైంకి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది లాస్ట్ టైం నేను టాప్ 5లో ఉండగలుగుతా అని. సో వచ్చిన చాలామంది కూడా యాక్చువల్లీ నా గేమ్ నచ్చి టాప్ 5లో పెట్టిండ్రు ఫ్యామిలీ వీక్ అప్పుడు వచ్చిన వాళ్ళు 10వ వారంలో. సో అక్కడ ఏం జరిగిందంటే 13వ వారంలో టికెట్ టు ఫినాలే వేరే పర్సన్కి రావడం వల్ల, అర్జున్ అంబటి అనే పర్సన్కి రావడం వల్ల ఓటింగ్ ఆయనకు తక్కువ ఉన్నా కూడా ఆయన ముందుకెళ్ళిపోయిండు. నాకు ఓటింగ్ తక్కువ లేకున్నా కూడా నేను ఎలిమినేట్ అయ్యి వచ్చేయాల్సి వచ్చింది 13th వీక్. చిన్న అన్యాయం జరిగింది అక్కడ. సో అక్కడ నేను కొంచెం ఫీల్ అయినా, అరే ఓటింగ్ తక్కువ లేకున్నా వచ్చేసిన అని చెప్పేసి. సో దాని తర్వాత సీజన్ 8కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అక్కడ సో సీజన్ 7లో అన్యాయం జరిగింది, సీజన్ 8లో కూడా అన్యాయం జరిగిందా? ఏమంటే అది ఇక అంటే సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది, గౌతమ్ ఓటింగ్లో గౌతమే లీడింగ్లో ఉన్నాడు అనేది దాదాపు అంటే ఫినాలే జరిగే రోజు వరకు విన్నర్ గౌతమ్ అనేది బాగా ప్రబలంగా వినిపించింది. సార్ అల్టిమేట్గా రిజల్ట్ అనేది రివర్స్ అయింది. సో 2 సీజన్లో అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నావా? ఎలా అన్యాయం అంటే వాళ్ళు చేశారని చెప్పట్లేదు, కానీ అంటే నాకు పర్సనల్గా అరే అది వచ్చుంటే బాగుండు అన్న ఆ భావన ఉండింది. సో ఈసారి వచ్చేస్తే అంటే నిజంగా బ్యాక్ ఎండ్లో అంటే ఆ ఓట్స్ కానీ అదంతా ఎవరికి రివీల్ చేయరు. సో ఏం జరుగుతుందన్న విషయం నిజంగా నేను ఎంత ప్రయత్నించినా నాకు కూడా తెలియని ఒక మిస్టరీ. సో దాని గురించి ఎంత ఆలోచించినా కూడా అది నిజమా కాదా అబద్ధమా ఏంటి అని నేను కరాఖండిగా నేను చెప్పలేను, విత్ ప్రూఫ్ అయితే నేను నిరూపించలేను, నేను చెప్పలేను. సో నాకు తెలియని విషయం అది. సో నేనేమనుకుంటా అంటే లైఫ్లో ఏది జరిగినా కానీ మనకి ఒక ఆడియన్స్ని సంపాదించి పెట్టిందంటే నాకు ఇది ఒక 3 నెలల జర్నీ అంతే, ఇదే నా లైఫ్ కాదు. సో ఈ షో అన్నది ఇక్కడితో ఎండ్ అయిపోయింది, కానీ ఆడియన్స్ని నాకు సంపాదించి పెట్టింది. అండ్ వాళ్ళు నేను రియల్ విన్నర్ అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యిండ్రు కాబట్టి సో వాళ్ళని ఫర్దర్గా నేను మూవీస్తోని కానీ లైక్ నా ఫర్దర్ ప్రాజెక్ట్స్తో అలరిస్తా అని చెప్పేసి నేను భావిస్తున్నా. అండ్ నాకున్న కొంచెం లైక్ రిలీఫ్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫిల్మ్ రెడీ అయిపోయి ఉంది కాబట్టి రెడీ టు రిలీజ్. అంటే ఇప్పుడు నేను అంటే మన ఫేమ్ ఫేడ్ అవుట్ అయిపోకముందే సో అంటే స్లోగా తగ్గుతూ వస్తుంది, అంటే ఆ రీచ్ అంటే షో అయిపోయిన ఫ్యూ మంత్స్ తర్వాత జనాలు మనం ఏం ప్రాజెక్ట్ చేయకపోతే మర్చిపోయే ఛాన్స్, అది జనాలు గుర్తుంటాం కానీ ఆ క్రేజ్ అనేది తగ్గుతుంది. సో ఆ క్రేజ్ తగ్గే లోపలే నాకు మూవీ రెడీగా ఉంది, సాంగ్స్ రెడీగా ఉన్నాయి. సో వాళ్ళని అలరించడానికి నా దగ్గర కంటెంట్ రెడీగా ఉంది కాబట్టి నేను ఆ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ లైక్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ విషయంలో హ్యాపీ, అంటే ఇమీడియట్లీ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి సో దానికి వాళ్ళు హ్యాపీ. ఓకే అంటే